హలో అండి. నేను మీ మాధవిని. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా! అందరూ లంచ్ బాక్స్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? నేను ఈరోజు మీకు చాలా క్విక్‌గా చేసుకునేటటువంటి 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్‌ని చేసి చూపిస్తాను. ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా 2 రకాలు చాలా బావుంటాయి. సింపుల్‌గా చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత 1½ టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను నేను. ఈ ఆవాలు అనేవి చిటపట్లాడిన దాకా వేయించండి. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేయించండి. ఈ వెల్లుల్లి అనేది కొద్దిగా కలర్ మారిన దాకా వేయించండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి అనేది ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, క్యాప్సికమ్ కూడా లైట్గా వేగిన తర్వాత మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక బౌల్ నిండా ఉడికించిన అన్నాన్ని వేసుకోండి. అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించి వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1½ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి, ఎండుమిరపకాయలను ఒక 3-4 ఎండుమిరపకాయలు తీసుకొని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. ఇంకా దీంట్లో ఎలాంటి పొడులు ఏమి వేయాల్సిన అవసరం లేదు. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకుంటే క్యాప్సికమ్ రైస్ రెడీ. ఇది చాలా బాగుంటుందండి. టేస్ట్ లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ. సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండవ రెసిపీగా గార్లిక్ రైస్ చేసి చూపిస్తాను. వెల్లుల్లి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉంటుంది రైస్. ఎలా చేయాలో రండి చూద్దాం. ఈ రైస్ చేసుకోవడానికి ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో 1½ టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకొని వీటిని లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు వెల్లుల్లి అనేది ఇలా లైట్గా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక బౌల్ నిండా ఉడికించుకున్న రైస్ వేసుకోండి. రైస్ని పొడి పొడిగా ఉడికించి వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ రైస్ని బాగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇలా మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే గార్లిక్ రైస్ రెడీ. వెల్లుల్లి ఫ్లేవర్ తోటి భలే ఉంటుంది ఈ రైస్ టేస్ట్. ఈ రైస్ని మీరు డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదా రైతాతో తినొచ్చు, లేదా ఏదైనా మసాలా కర్రీతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్కి క్విక్గా పెట్టి పంపించవచ్చు. మరి చూసారు కదండి, లంచ్ బాక్స్కి 2 రకాల రెసిపీస్ సింపుల్గా పెద్ద హడావిడి లేకుండా ఎలా చేసుకోవచ్చో. ఈ రెండింటిని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.